నన్ను మ్యూట్లో పెట్టేసి వెళ్ళిపోతారు మీరు. హ్మ్. అర్థమైంది కదా? హౌ డు యూ సెలెక్ట్ కీవర్డ్స్ ఫర్ ఏ వెబ్సైట్? సింపుల్ అండి. ఫస్ట్ ఏదైనా వెబ్సైట్ మనము కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నారు, కీవర్డ్ రీసెర్చ్ అడిగారు అనుకోండి మన వెబ్సైట్కి. ఫస్ట్ మనం ఏం చేయాలి? అది ఆ లొకేషన్ వైజ్ కీవర్డ్స్ మనం ఫస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే దానికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ప్లస్ ఈజీగా మనకు ఆప్టిమైజ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత మనం సెకండ్ ప్రియారిటీ ఏంది? హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ తీసుకోవాలి. ఓకేనా? సో అది అన్నట్టు బేసిక్గా ఇది ఆన్సర్ సరిపోతుంది. హౌ డస్ ఆన్ పేజ్ ఎస్సీఓ డిఫర్ ఫ్రమ్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ? ఇది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆఫ్ పేజ్ ఆన్ పేజ్కి డిఫరెన్స్ చెప్పండి. మన కింద డిస్క్రిప్షన్ మీరు చదవకండి, కింది డిస్క్రిప్షన్. దాన్ని ఏమంటాం? ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే సింపుల్ అండి. ఆన్ పేజ్ అంటే ఏం లేదు, పేజ్ మీద మనం చేసే ఎస్సీఓ. పేజెస్ అంటే వెబ్ పేజెస్ మీద చేసే ఎస్సీఓ. లైక్ ఇప్పుడు ఏంటంటే మనం మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్, కాంటెంట్ అదంతా చేంజ్ చేస్తాం కదా. సో వాటన్నిటిని మనం ఏమంటాం అంటే ఆన్ పేజ్ అంటాం. ఆఫ్ పేజ్ అంటే కంప్లీట్గా ఏంటంటే బ్యాక్ లింక్స్ అన్నట్టు. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం అనుకున్నాం మన వెబ్సైట్ సంబంధించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వెబ్సైట్ ఉంది, ఆస్ట్రేలియా వెబ్సైట్ మీద మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం. వాడేం చేసిండు, అక్కడ పోస్ట్ చూసి అక్కడ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసేసుకొని డైరెక్ట్ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు చూసావా, దాన్ని మనము ఆఫ్ పేజెస్ అంటాం. ఓకే, ఇట్స్ లైక్ బ్యాక్ లింక్స్ అన్నట్టు. ఓకే, సోషల్ సిగ్నల్స్, ఆన్లైన్ రిప్యుటేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ మనము చేస్తాం కదా, లేకపోతే ఇంకోటి పిఆర్ చేస్తాం కదా, అక్కడ నుండి మనకు బ్యాక్ లింక్స్ రావడాన్ని మనం ఆఫ్ పేజ్ అంటాం. సింపుల్ అండి. ఆఫ్ పేజ్ అంటే మన వెబ్సైట్తో సంబంధం లేకుండా మనం చేసే ఎస్ఈఓని ఆఫ్ పేజ్ అంటాం. ఆన్ పేజ్ అంటే కంప్లీట్గా మన వెబ్సైట్తోనే లింక్ అయి ఉంటుంది, కంప్లీట్గా లింక్ అయి ఉంటుంది. ఓకేనా? సచ్ యాజ్ మెటా ట్యాగ్స్, సైట్ స్ట్రక్చర్స్, ఇంటర్నల్ కాంపోనెంట్స్, మెటా ట్యాగ్స్ అన్ని. ఇంకా ఇప్పుడు ఆన్ పేజ్ మీద ఏమేమి చేస్తామో అవన్నిటిని ఆన్ పేజ్ అంటాం. ఆన్ పేజ్కి ఆఫ్ పేజ్కి డిఫరెన్స్ ఒకటే. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆఫ్ పేజ్ అంటే బ్యాక్ లింక్స్, ఆన్ పేజ్ అంటే మన పేజ్ మీద చేసే ఎస్ఈఓ. ఓకే, ఎగ్జాంపుల్ అని చెప్పి కింద మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ ఉంటాయి కదండి, ఆల్ట్ ట్యాగ్స్, ఇవన్నీ ఇమేజ్ ట్యాగ్స్, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అన్నట్టు ఇట్లా. ఉం? ఇంకోటి ఏంటంటే దీనిలో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమని అంటాడు. ఓకే, దాంట్లో ఏంటంటే ఆర్టికల్ సబ్మిషన్స్ అని ఒకటి ఉంటుంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కావాలి సంబంధించిన కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది బ్రో, మ్యూట్లో పెట్టండి. ఇప్పుడు క్లీన్గా ఉంది వాయిస్. ఓకే, సో థింగ్ ఏంటంటే హాఫ్ పేజెస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతారు అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్టికల్ సబ్మిషన్స్, డైరెక్టరీ సబ్మిషన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ మనం చేసిన ఇవన్నీ సోషల్ మీడియా కూడా హాఫ్ పేజ్ ఎస్సీఓ కదండి, మనకు అక్కడ నుండి కూడా వస్తాయి కదా. సో లోకల్ ఎస్సీఓ, జిఎంఏ నుండి కూడా మనకు ఈ ట్రాఫిక్ అనేది మనకు వస్తుంది. దీన్ని కూడా మనం ఏమంటామంటే హాఫ్ పేజ్ ఎస్సీఓ అని అంటాం. అంతే కదా, మన వెబ్సైట్ మీద చేయట్లేదు కదా, వెబ్సైట్ కాకుండా చేసేది. లింక్ బిల్డింగ్స్ అంటే మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా. సో వేరే దగ్గర నుండి మనం లింక్స్ని అక్కడ ఆ, దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మీకు రీసెంట్గా ఒకటి పంపించాను తెలుసారా, సంత్ లింక్ బిల్డింగ్ అంటే ఇది ఉంది. వీళ్ళు ఏం చేశారంటే మా వెబ్సైట్ సంబంధించింది వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. వీళ్ళు ప్రమోట్ చేసేసుకుని అక్కడ లింక్ ఇచ్చారు, చూసారా? ప్రతి వెబ్సైట్కి ఇక్కడ ఒకటి ఇచ్చారు. నా కొడుకు ఎనిమిదో దానికి పెట్టేసుకున్నాను, ఇక్కడ ఉంది. ఇది లింక్ బిల్డింగ్ అన్నట్టు. ఈ వెబ్సైట్ మనకు సంబంధం లేదు, వీళ్ళు ఏం చేశారంటే మనకు లింక్ని ఇక్కడ డైవర్ట్ చేశారు మనం. సో మన వెబ్సైట్కి వీళ్ళు లింక్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. దీన్ని మన లింక్ బిల్డింగ్ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఈ ఎస్సీఓ కో పైలట్ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈమెయిల్ చేశారన్నట్టు, మీరు కూడా మీ వెబ్సైట్లో నాకు లింక్ ఒకటి ఇవ్వండి. లింక్ బిల్డింగ్ అంటే ఇంకొక వెబ్సైట్ మీ దాంట్లో ఇంకొక ఏదైనా ఏదో ప్లేస్లో మాకు లింక్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అన్నారు. అప్పుడు మనం ఏం చేసినామంటే బ్లాగ్స్లో ఒక లింక్ ఇచ్చాము వీళ్ళకి, లింక్స్ షేర్ చేసుకున్నాం అన్నట్టు. నాకు అక్కడ లింక్ ఇచ్చావు కదా, నీకు లింక్ ఇవ్వమని చెప్పి వాళ్ళు పెట్టారు. దీంట్లో పెట్టాను, లింక్స్ పెట్టినాం ఏంటంటే
మళ్ళీ ఇదే వచ్చింది. మామూలు తీసేసినట్టున్నారు బేసిక్గా. ఒక లింక్ పెట్టేసాం వీళ్ళది. చూస్తున్న లింక్ ఇక్కడ ఉందని. ఇక్కడ ఉంది సరే. వీళ్ళకి ఒక లింక్ ఇచ్చినాం మనం, వాళ్ళు మనకు ఒక లింక్ ఇచ్చారు. సో దీన్ని మనం ఏమన్నా లింక్ బిల్డింగ్ అంటాం. ఇవి ఏంటంటే కంప్లీట్గా పెయిడ్ ఉంటావు. పెయిడ్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు, మనకి ఈమెయిల్ చేస్తారు. నాకు ఈమెయిల్ యాక్సెస్ ఉంది, చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు లింక్ పంపిస్తున్నాను, మీరు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నాకు కూడా మీరు ఒక లింక్ ఇవ్వండి అని చెప్పి అంటే మనము ఇక్కడ లింక్స్ ఇచ్చినాం అన్నమాట. వీటిని మనము ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం, ఇంటర్నల్ లింక్స్ అంటాం అన్నమాట. ఓకేనా. సో డిఫరెంట్గా మనకు లింక్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే. సో దాని లింక్ బిల్డింగ్ అంటాం. ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆఫ్ పేజ్ చెక్ లిస్ట్ అని చెప్పేసుకొని మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. బట్ అంత ఇంపార్టెంట్, మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఇంపార్టెంట్ కాదు. బట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ మాత్రం చెప్పాలి మనం దీనికి. ఓకే. ఈ లింక్ బిల్డింగ్లో గూగుల్ మై బిజినెస్ అవి ఇవి చాలా ఉంటాయి. ఇవన్నీ ఇంప్రూవ్ పేజ్ స్పీడ్, ఇవన్నీ లింక్ బిల్డింగ్ సంబంధించినవి. ఈ టెక్నిక్స్ ఇవన్నీ. లోకల్ ఎస్ఈఓ అయితే మీకు కంప్లీట్గా తెలుసు. గూగుల్ మై బిజినెస్ లోకల్ ఎస్ఈఓ, దీన్ని మనం ఏమంటాం, హాఫ్ పేజ్ ఎస్ఈఓలో చెక్ లిస్ట్ లాగా మీరు పెట్టేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం లేదండి, ఎక్కడ నుండైనా మనకు లింక్ వచ్చిందంటే దాన్ని మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. సింపుల్గా షార్ట్ కట్లు అయితే అది. అట్లాంటి లింక్స్ ఎక్కడెక్కడ నుండి వస్తాయి అనేది మీరు చూసుకోవాలి. సోషల్ మీడియా నుండి వస్తాయి, మనకు తెలిసి జిఎంబీ నుండి వస్తాయి. ఇంకోటి లింక్ బిల్డింగ్ అని ఇంతకుముందు అన్నా కదా, బ్యాక్ లింక్స్ ఎక్కడైనా మన ఏదైనా కంటెంట్లో మన వెబ్సైట్ లింక్స్ ఇవ్వడము, మన ఆర్టికల్స్ లింక్ ఇవ్వడాన్ని మనం లింక్ బిల్డింగ్ అంటాం. ఓకే. బ్యాక్ లింక్ ప్రొఫైల్ అనాలిసిస్, ఇంప్రూవ్ స్పీడ్, ఇవన్నీ అంతే చిన్నవి. బట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎస్సీఓ ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెక్ లిస్ట్ అంటే ఏందనేది గుర్తుపెట్టుకోండి. గూగుల్ మై బిజినెస్ అనేది ఇప్పుడు ఏంటంటే మీకు ఏం అర్థమైంది అంటే ఆఫ్ పేజ్ ఎస్సీఓ అన్నట్టు అర్థమైపోయింది. ఓకే. ఒకసారి మీకు ఇది పెడుతున్నాను. ఓకే. ఆఫ్ పేజ్ ఎస్సీఓ, ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే మీకు చెక్ లిస్ట్ ఇంకా చాలా తెలుసు. సో దాని గురించి నేను డిస్కస్ ఏం చేయలేను. సో చూసుకోండి. చెక్ లిస్ట్ అని అడుగుతారు, అడిగే ఛాన్సెస్ మనకు ఉంటుంది. వాట్ ఈస్ ద మెటా టైటిల్ ట్యాగ్ అండ్ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అన్ ఎస్ఈఓ? చెప్పండి. ఇది మెటా టైటిల్ ట్యాగ్ అనేది హౌ డస్ ఇంపాక్ట్ అని డెఫినేషన్లో ఏమన్నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని ఉంది, దట్ డిస్ప్లేస్ వెబ్ పేజ్ టైటిల్ ఇస్ కాల్డ్ మెటా టైటిల్ ట్యాగ్. ఓకే. మెటా టైటిల్ ట్యాగ్ ఇంపాక్ట్ ఏముంటుంది చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి ఆన్సర్ ఇద్దరిలో. Plays crucial role in SEO, providing consistent relevant descriptions to page content, helping search engines and users understanding the web page about. చెప్పండి వసంత్, దీని డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో అవసరం లేదు, మీకు తెలిసింది చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. ఓకే. క్లిక్ చేయడాన్ని, ఎక్కడ క్లిక్ చేయడాన్ని? మన వెబ్సైట్ ఎక్కడ కనబడుతుంది? మెటాడెల్ స్నిప్పెట్. ఓకే. మనం ఒక కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన పేజ్ ఎలానో వేరే వాళ్ళ పేజెస్ కూడా వస్తాయి. దాంట్లో మనం క్లిక్ చేయడానికి ఒకే ఒక క్లికబుల్గా ఉండడానికి ఒకే ఒక ప్రాబిలిటీ ఏంటంటే మెటా టైటిల్ అనేది. ఆ మెటా టైటిల్ అనేది పర్ఫెక్ట్ ఉంటే మనం మెటా టైటిల్ మనం క్లిక్ చేస్తాం, లేకపోతే మనం క్లిక్ చేయము. సో నీకు ఎంత ర్యాంక్ అయినా కానీ, పేజెస్ ఎంత ర్యాంకింగ్స్ అయినా కానీ, మెటా టైటిల్ అనేది స్ట్రాంగ్ లేకపోతే నీ క్లిక్స్ అనేవి రావు. సో మెటా టైటిల్ ఇంపాక్ట్ అనేది క్రూషియల్ రో అన్నట్టు. అది ఎస్సీఓలోనే క్రూషియల్ రో. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ వచ్చినా, బ్యాక్ లింక్స్ పెట్టినా, నువ్వు ఏం చేసినా కానీ నీ క్లిక్స్ అయినా రాకపోతే కొన్ని పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతాయంటే, ఇప్పుడు ఒక 1-2 అవర్స్, సారీ, ఒక 10 టైమ్స్ మీకు మనది హోమ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో డిస్ప్లే అయిపోయింది, కానీ ఎవరు కూడా మనల్ని క్లిక్ చేయలేదు అనుకోండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, గూగుల్కి ఏం అర్థమవుతుంది అంటే, వీళ్ళ వెబ్సైట్ అనేది వీళ్ళ కీవర్డ్స్ రిలవెంట్గా లేదు, వీళ్ళ కీవర్డ్స్కి రిలవెన్సీగా ఉండలేదు. సో మనం డిస్ప్లే చేయడం తప్పు. ఇట్లాంటి పేజెస్ మనం డిస్ప్లే చేయొద్దని చెప్పి మనది ర్యాంక్ అనేది డౌన్ అయిపోతుంది. సో మెటా టైటిల్ అనేది క్రూషియల్ రోల్ అన్నట్టు అంతే. ఇంకా నువ్వు మెటా టైటిల్లో ఏమేమి ఉండాలి బేసిక్గా అని క్వశ్చన్ కూడా అడుగుతారు. మెటా టైటిల్లో ఏమేమి ఉండాలి, ఏమేమి పెట్టచ్చు మనం మెటా టైటిల్లో?
కీవర్డ్ పెట్టాలి. అది ర్యాంకింగ్ కోసం పెట్టుకుంటాం. అది కాకుండా ఇంకేముండాలి. క్లికబుల్‌గా ఉండాలంటే ఏమేమి పెట్టాలి? రిలవెన్సే ఉంటది కదా అది. రిలవెన్సే ఉంటది కదా! ఇప్పుడు వెబ్‌సైట్ సంబంధించి వెబ్‌సైట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించే ఉంటదక్కడ. కానీ మెటా టైటిల్‌లో క్లిక్ చేయాలంటే ఏమేమి ఉండాలి దాంట్లో? ఫస్ట్ థింగ్ ఏందంటే ఒక ఆఫర్ ఉండాలండి. హ్మ్. ఆఫర్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పినా నేను డిజిటల్ మార్కెటింగ్ మాది వెబింగ్ ప్రోది. చూడండి ఇక్కడ ఆఫర్ ఒకటి పెట్టినాం మేము ఇక్కడ. ఓకే. 50% ఆఫ్ ఆన్ ఆల్ సర్వీసెస్ అని చెప్పి పెట్టాము. ఓకే. ఆఫర్ ఒకటి ఉండాలి. కీవర్డ్ అనేది ఉండాలి. కీవర్డ్స్ ఉండడం వల్ల మన ర్యాంకింగ్స్ అనేది అయిపోతది. ఆఫర్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకోటేందంటే సో, కనుక్కొని ఒక లిస్ట్ ఇచ్చాను కదండీ మీకొకటి. మెటా టైటిల్ ఎలా ఉండాలి ఏందనేది. మళ్ళీ నేను ఇస్తాను. అదొకసారి మళ్ళీ చూడండి. లెంత్ సరిగ్గా ఉండాలి. డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఓకే. ఏమండి కిచెన్ పక్కనే ఉన్నట్టున్నారుగా మొత్తం. హ్మ్. వాచ్ చేసుకుంటూ క్లాస్ వింటున్నారా? సారీ అండి ఒక్క నిమిషం. సిక్ లీవ్ ఎవరు సిక్ లీవ్ డెంగ్యూ ఫీవరా వామ్మో. మామూలుగా వర్షాలు రాగానే డెంగ్యూ ఫీవర్లు సిక్ లీవ్లు వస్తాయండి. సారీ అండి. డెంగ్యూ ఫీవర్లు వచ్చినాయంటే మా వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు రావు బ్రో డెంగ్యూ ఫీవర్లు. హాలిడేస్ లేనప్పుడు డెంగ్యూ ఫీవర్ ఇట్లుంది కథ.
మెటా టైటిల్ డిస్క్రిప్షన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు బ్రో. కంపల్సరీ మెటా టైటిల్స్ గురించి మీకు ఇంకా ఎక్కువ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే మోజ్ అనే దాంట్లో లేకుంటే ఎస్సీఎం కొన్ని పేజెస్ ఉంటాయి. మీకు ఇస్తా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. సేమ్ ర్యాంకింగ్స్ యూస్లో కూడా చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్. మోజ్లో బాగుంటుంది. ఇంకా మోజ్లో కూడా ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. ఇవి ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటాయి ఇవి. ఇవి దీని మీద క్వశ్చన్ కంపల్సరీ మిమ్మల్ని అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ అయితే అడగరు. ఓకే. మెటా టైప్స్ డిస్క్రిప్షన్స్ ఒకసారి దీంట్లో చదవండి. సింపుల్ ఏమేమి ఉంటాయి ఏంది ఏందని ఉంటుంది దీంట్లో. మెటా టైటిల్ అంటే ఏంటి, ఇంకోటి దానికి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏం కాదు. మనకు దీంట్లో మనకు డిస్క్రిప్షన్స్ ఇచ్చే ముందు ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ప్రతి పేజ్లో మనము చెక్ చేసుకున్నప్పుడు ఇది ఉంది కదా, దీన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటాం వీటిని. ఓకే. హెచ్టిఎంఎల్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఒక హెడర్ ఉంటుంది ఇక్కడ ఉంది కదండి. అన్ని అన్ని మోస్ట్లీ హెచ్టిఎంఎల్లో ఉంటుంది. అంటే దాని గురించి మీరు వరీ హాకండి. హెచ్టిఎంఎల్ హెడర్ అంటే ఏంటిది అది అని చెప్పి నేను చెప్పలేదు అనుకోకండి. ఓకేనా. సింపుల్. ఈ మెటా టైటిల్ డిస్క్రిప్షన్ 3 గురించి మీరు నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడే మనము పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. దీని గురించి క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అయితే ఉండదు. మెటా టైటిల్ అంటే ఏంటిది, ఇంపార్టెన్స్ అంటే ఏంటిది ఏందనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా. వైట్ యాడ్ ఎస్సీఓ, బ్లాక్ యాడ్ ఎస్సీఓ, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ బ్రో క్వశ్చన్ ఇది. ఓకే. మీకు తెలిసింది ఏంటి, వైట్ హ్యాట్ బ్లాక్ హ్యాట్ అంటే ఏంటిది, ఐడియా ఉందా మీకు? ఏం లేదండి. వైట్ హ్యాట్ అంటే ఏం లేదు, ఎథికల్గా మనము లాఫుల్గా ఎస్సీఓ స్ట్రాటజీస్ అన్ని మనం అప్లై చేసాం అనుకోండి సెర్చ్ ఇంజిన్స్ వాటిని మనం ఏమంటామంటే, ఏం లేదు లీగల్గా. ఇప్పుడు లైక్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు నార్మల్ ఎస్సీఓ చేస్తావు చూసినావు, దాన్ని మనం వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటాం. బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అంటే ఏంటంటే మానిపులేటింగ్ అండ్ ప్రోహిబిటెడ్ టెక్నిక్స్ దట్ కెన్ రిజల్ట్స్ ఇన్ ప్యానలైట్స్ సంథింగ్ సెర్చ్ ఇంజిన్స్. మీకు చెప్పాను ఆల్రెడీ, చెప్పినట్టున్నా కదా బ్రో. ఏ ఏ ఏ అట్లా చేయకు బ్రో. నేను వైట్ హ్యాట్ ఎస్సీఓ, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ చెప్పాను. కళ్యాణ్ టీ తాగుతున్నట్టున్నాను. సింపుల్. వైట్ యాడ్ ఎస్యూ, బ్లాక్ యాడ్ ఎస్యూ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ ఇచ్చాను అనుకోండి. ఆ వెబ్సైట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఎస్సీఓ చెక్ లిస్ట్ పెట్టేసుకొని అన్ని ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ వస్తారు. మెటా ట్యాక్స్, డిస్క్రిప్షన్స్, సో అండ్ సో అవన్నీ చేసేసుకుంటూ వస్తారు. దాన్ని మనం వైట్ యాడ్ ఎస్సీఓ అంటాం. అంటే లీగల్గా పోతున్నారు కదా మీరు, ఒక స్ట్రాటజీ పరంగా పోతున్నారు, దాన్ని మనం వైట్ యాడ్ ఎస్సీఓ అంటారు. బ్లాక్ యాడ్ ఎస్సీఓ అంటే ఇక్కడ చూడండి అదే ఇచ్చిండు. White hat SEO involves employing ethical and lawful SEO strategies that can align with the guidance set by. ఇప్పుడు సెర్చ్ ఇంజన్స్ మన ఇచ్చేసిన గైడ్లైన్స్ ప్రకారము మనం ఎస్సీఓ స్ట్రాటజీస్ ఎథికల్గా మనం చేసినాం అనుకో, దాన్ని ఎథికల్గా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎథికల్ నాన్ ఎథికల్. ఎథికల్గా అంటే ఏంటిది, మనము వాళ్ళు గైడ్లైన్స్, ఎస్సీఓ గైడ్లైన్స్, సెర్చ్ ఇంజన్ గైడ్లైన్స్ ప్రకారం మనం వెళ్ళేదాన్ని వైట్ హ్యాట్ ఎస్సీఓ నథింగ్ బట్ ఎస్సీఓ మనం రెగ్యులర్ చేసే ఎస్సీఓ అంటే. బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అంటే ఏం లేదు, మ్యానిపులేట్ చేస్తాం కదా కొంతమంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ కావాలి. కీవర్డ్ ఆప్టిమైజేషన్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, కీవర్డ్ స్టఫింగ్ లేకుండా మనము చేసేసుకుంటాం. అంతే కదా, కీవర్డ్ స్టఫింగ్ చేయకుండా చేస్తాం కదా మనం. అర్థమైందా? కీవర్డ్ స్టఫింగ్ అంటే కూడా తెలుసు కదా, ఇంతకుముందు వసంత్ మాట్లాడినాం. సో కీవర్డ్ స్టఫింగ్ లేకుండా మనం ఎస్సీఓ చేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అంటే ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, చార్ట్ జీపీటీ చేసుకొని. ఇప్పుడు ఒక ఒక టీ టైం డిస్క్రిప్షన్ అనుకున్నాం. ఒక డిస్క్రిప్షన్ ఉంది, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ గురించి మనం మాట్లాడదాం. ఇది ఇక్కడ ఇక్కడ నీకు డిస్క్రిప్షన్ ఉన్నది, దీంట్లో నీకు కీవర్డ్ స్టఫింగ్ అనేది లేదనుకుందాం ఎగ్జాంపుల్. దాన్ని మనం ఏమంటామంటే వైట్ యాట్ ఎస్సీఓ అంటాం. దీంట్లో కీవర్డ్ స్టఫింగ్ ఉండి, ఇప్పుడు సపోజ్ ఒక కీవర్డ్ మనం ఉంది, ఏది టీ టైం అనే కీవర్డ్ మనం వాడినాం. ఈ టీ టైం అనే కీవర్డ్ మనం ఇక్కడ వాడినాము,
తర్వాత ఇక్కడ వాడినాము, ఇక్కడ వాడినాము. దాని మీనింగ్ ఉండదు ఇంకా. మీనింగ్ ఉండకుండా దాన్ని కీవర్డ్ స్టఫింగ్ చేస్తూ కీవర్డ్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటాం. మరి అట్లా అయితే ఆప్టిమైజ్ అయితదంటే అయితది. కానీ దాని రిజల్ట్స్ ఎక్కువ రోజులు ఉండవన్నట్టు. ఓకే. ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ ఉన్నది బ్రో. మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఎంత? ఇది కూడా క్వెషనే. లెంత్ ఎంత? 120 క్యారెక్టర్సో, 150 క్యారెక్టర్సో ఉంటది. సో, మెటా డిస్క్రిప్షన్‌లో నువ్వు కీవర్డ్స్‌ని స్టఫింగ్ ఉంటదా అక్కడ మెటా డిస్క్రిప్షన్‌లో? ఉండదు. మెటా డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండదు. అది ఏంటిది ఏమనున్నది? కీవర్డ్ స్టఫింగ్ వేరు, కీవర్డ్స్ వేరు. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు వసంత్ కుమార్, వసంత్ కుమార్, వసంత్ కుమార్, వసంత్ కుమార్, నేను కీవర్డ్ స్టఫింగ్ మాట్లాడినా. కీవర్డ్స్ కాదు. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ నేను ఎథికల్‌గా ఎట్లా వాడతా, వైట్ హ్యాట్ ఎస్ఈఓలో ఎట్లా వాడతా అంటే, సో అండ్ సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒక కీవర్డ్ ఒక వన్ టైమ్ యూజ్ చేసేసుకొని, ఆ డిస్క్రిప్షన్‌లో ఏదో మీనింగ్‌ఫుల్ ఉండేటట్టు, క్లిక్కబుల్ ఉండేటట్టు వాడుకుంటే దట్ ఈస్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. అంటే లీగల్‌గా, ఎథికల్‌గా నువ్వు పోతున్నా అట్లా. అదే ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు, నాకు రిజల్ట్సే ఇంపార్టెంట్. నాకు ఈ కీవర్డ్స్ అక్కడ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండదు. మెటా డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండదు. అంటే ఓన్లీ మనకు వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌లో, పారాగ్రాఫ్స్‌లో అక్కడ, ఇక్కడ మనకి కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉంటది. బట్ అక్కడ నీకు స్కోప్ ఎక్కడ మనం వాడే చెక్ లిస్ట్ ఉంటది చూసినావా? చెక్ లిస్ట్‌లో ఎక్కడ నీకు కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండదు. బట్ అక్కడ ప్రాబ్లమ్ ఎక్కడైతదంటే, ఒక పారాగ్రాఫ్‌లో ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్‌లో నువ్వు ఒక 3 టైమ్స్ ఒకటే కీవర్డ్ వాడినావనుకో, అది ఎక్కడ రిఫ్లెక్ట్ అయితదది? స్నిప్పెట్‌లో రిఫ్లెక్ట్ అయితది. అంతే కదా! సరే నీది ర్యాంకింగ్స్ అయితది. ఫస్ట్ పేజ్‌లోకొస్తది. వచ్చినప్పుడు అక్కడ నీకు స్నిప్పెట్ కనబడేటప్పుడు ఎట్లా కనబడుతది? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. మెటా టైటిల్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఎవడైనా క్లిక్ చేస్తాడా ఆ స్నిప్పెట్‌ని? క్లిక్ చేయడు. అంతే కదా! నీకు అర్థమైందా? ఎథికల్, నాన్ ఎథికల్ అంటే ఏంటిదంటే, అది వన్ టైమే కనిపిస్తది నీకక్కడ ర్యాంక్. ఇప్పుడు వసంత్‌కేందంటే, నా క్లయింట్ ఉన్నాడనుకోండి ఎగ్జాంపుల్. ఆ క్లయింట్‌కి ఒక రోజు చూపిస్తావు. ఏంది సార్ నాకు ర్యాంక్ వస్తుంది చూడమని చెప్తావు. ఆ క్లయింట్‌కి తెలవదు కదా! నువ్వు రాసిన స్నిప్పెట్ అనేది అందంగా లేదు. నువ్వు రాసిన స్నిప్పెట్‌కి క్లిక్స్ రావు. నువ్వు రాసిన స్నిప్పెట్‌కి కొన్ని రోజులకి ఇట్లా ఇప్పుడు నువ్వు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేసిన కీవర్డ్ స్నిప్పెట్ అనేది కొన్ని రోజుల తర్వాత అది మొత్తం ర్యాంకింగ్స్ అనేది పోతది అని చెప్పి క్లయింట్‌కి తెలవదు. క్లయింట్‌కి ఏంది? ఓన్లీ రిజల్ట్ మాత్రమే తెలుసు. అర్థమైందా? సో, దాన్ని మనం ఏమంటామంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, వైట్ హ్యాట్ ఎస్ఈఓ. నేనంటాను మరి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ నీకు చేయొచ్చా అని చెప్పి మిమ్మల్ని ఒకళ్ళు ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగితే నువ్వేమని చెప్తావు? చేయొచ్చు. బట్ నేను చెయ్యను. ఓకేనా? నువ్వేమంటావు అప్పుడు? ఐయామ్ ఓన్లీ గో గోయింగ్ విత్ లీగల్, ఎథికల్ ఎస్ఈఓ స్ట్రాటజీస్. ఓకే. అండర్ సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్. సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే నువ్వు ఎథికల్‌గా ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ వెళ్తావు. దట్ ఈస్ కాల్డ్ వైట్ హాట్ ఎస్ఈఓ. బ్లాక్ హాట్ ఎస్ఈఓ నాకు చేయడం వచ్చు. బట్ నేను చేయను. కొంతమంది ఇంకేం చేస్తారంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్ హాట్ ఎస్ఈఓ, వైట్ హాట్ ఎస్ఈఓ చాలా అల్గారిథమ్స్ చేంజ్ అయినాయి కానీ నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను జస్ట్ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏం చేసేటోళ్ళు తెలుసా? ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఒక బ్లాగ్ పోస్ట్ ఉందనుకోండి. అప్పుడు ఈ అల్గారిథమ్స్ ఇంత అప్డేట్ కావాలి. ఇప్పుడు ఫటాఫట్ ప్యానలైజ్ అయ్యి డౌన్ అయిపోయి ర్యాంకింగ్స్ అని పోతున్నాయి కానీ అప్పుడు ఎట్లుంటాయంటే అవే ఆప్టిమైజ్ అయ్యేటి స్టార్టింగ్లో. అప్పుడుండే బ్లాక్ ఆర్టిస్ట్ ఇప్పుడు అంత ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బ్లాగ్ ఉందనుకోండి. దీంట్లో ఏం చేసేదంటే వాళ్ళు ఇదంతా కాంటెంట్ అంతా కీవర్డ్ స్టఫింగ్ అవ్వకుండా రాసేటోళ్ళు. రాసిన తర్వాత కింద డౌన్లో కీవర్డ్స్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఇది ఉంది కదా బిజినెస్ స్కేల్ తర్వాత కీవర్డ్సే రాసేటోళ్ళు ఓన్లీ బ్లాక్ ఆర్టిస్ట్ లేక కీవర్డ్స్ రాసేటోళ్ళు అది మళ్ళీ యూజర్ కనబడకుండా పెట్టేటోళ్ళు అన్నట్టు. హైడ్ చేసి పెట్టేటోళ్ళు. కానీ అది సెర్చ్ ఇంజిన్లో ఏం కనబడుతుంది? సెర్చ్ ఇంజిన్ కనబడుతుంది. బట్ ఇక్కడ యూజర్ కనబడదు. అట్లా చేసేటోళ్ళు. దాన్ని బ్లాక్ హాట్ ఎస్ఈఓ అంటారు. ఇవి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయండి. మనం సో, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం మ్యానిపులేట్ చేయకుండా, మనం సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్‌తోని మనం పోయి, మనం ర్యాంకింగ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే దాన్ని వైట్ హాట్ ఎస్ఈఓ అంటాం. బ్లాక్ హాట్ ఎస్ఈఓ అంటే దానికి అపోజిట్ అన్నట్టు. కంప్లీట్‌గా ఇది నేర్చుకోండి. ఒకసారి గూగుల్ కూడా చేయండి. ఇంపార్టెంట్ ఇది. చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్ లేకుండా ఇంటర్వ్యూ క్వెషన్ ఉండదండి. డామ్ షూర్‌గా చెప్తున్నా. ఈ క్వెషన్ లేకుండా మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ ఉండదు. ఎందుకంటే హెచ్ఆర్‌లకి ఇది మాత్రమే తెలుసు. వేరే ఏం తెలవదు. ఇవేంటంటే లిస్ట్ ఇస్తారన్నట్టు బేసిక్‌గా.
ఎప్పుడైనా గానీ మనము లిస్ట్ ఇస్తారన్నట్టు. ఆ లిస్ట్ ప్రకారమే వీళ్ళు వెళ్తారన్నట్టు. హెచ్ఆర్‌లు అయినా గానీ ఏదైనా. ఓకే. గూగుల్ పెనాల్టీ ఇదంత ఇంపార్టెంట్ ఏం గాదు. వైలేషన్స్, గైడ్‌లైన్స్ ఏసినామంటే అప్పీల్ జేసుకోవచ్చు సెర్చ్ ఇంజిన్‌కి. మరి లేకుంటే పేజెస్ అన్ని రిమూవ్ జేసుకోవచ్చు. పెనాల్టీ ఏముండదు. పెనాల్టీ ఏసేదేముండదు. జస్ట్ మన ర్యాంకింగ్స్ అనేవి డౌన్ అయిపోతాయి. సో, ఇది నాట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. డోర్‌వే పేజెస్ ఇది డోర్‌వే పేజెస్ అనేవి కూడా ఇంపార్టెంటే బ్రో. ఓకేనా? ఓకేనా? ఇది ఎట్లుంటదంటే డోర్‌వే పేజెస్ అంటే యాక్చువల్ మీకు శాండ్ బాక్స్ థియరీ ఒకటి ఉంటదన్నట్టు. శాండ్ బాక్స్ థియరీ అని ఒకటి ఉంటది. ఇంపార్టెంట్ అది. యాక్చువల్ మీకు చెప్పలేదు అనుకుంటాను నేను. సో, అది చెప్తానులేండి. అప్పుడు చెప్పినప్పుడు ఈ డోర్‌వే పేజెస్ గురించి కూడా నేను చెప్తాను. ఇది కొద్దిగా మార్క్ చేయట్లేదు. మార్క్ చేసేసుకోండి. ఇదేంటంటే ఈ క్వశ్చన్స్ ఏంటంటే డోర్‌వే పేజెస్ అయినా గానీ, లేక శాండ్ బాక్స్ థియరీస్ అని ఇవన్నీ ఎట్లుంటాయంటే అడ్వాన్స్ లెవెల్ ఎస్సీఓ అన్నట్టు. అడ్వాన్స్ లెవెల్ ఎస్సీఓ అంటే ఏంటంటే నువ్వు ఎస్సీఓలో అన్ని చెక్ లిస్టులు అన్నీ లేకపోతే దండోపక ఉంటారు చూసినావు అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత నువ్వు చేయాల్సినవి కొన్ని ఉంటాయి చూసినావు దాన్ని ఈ దాంట్లో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది ఎంట్రీ లెవెల్ క్వశ్చన్ కాదు ఇది. చాలా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇది అన్నట్టు ఇది. దీనికి ఒక థియరీ చెప్పాలి. ఆ థియరీ చెప్పిన తర్వాత నేను చెప్తాను. కీవర్డ్స్ స్టెంపింగ్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఎస్సీఓ. Root words from the common base system. It matters. SEO as a helps research engine understand the relationship between words, allowing the better indexing, improving the search. ఏమో ఇది నాకు తెలియదు బ్రో. నేను ఎప్పుడు చూడలేదు ఇది. చూద్దాం ఇది ఒకసారి దీన్ని కూడా మార్క్ చేయను. టూ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ, కీవర్డ్ డెన్సిటీ, కీవర్డ్ డిఫికల్టీ అండ్ కీవర్డ్ ప్రాక్సిమిటీ. వావ్ గిన్ని క్వశ్చన్స్ అడిగినాయి. ఓకే ఓకే. ఫ్రీక్వెన్సీ అంటే అదే మన నెంబర్ ఆఫ్ టైమ్స్ కీవర్డ్ అపియర్స్ అండ్ ద వెబ్ పేజ్. ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది ఈ కీవర్డ్కి అని చెప్పి అదేమైందంటే కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అంటే ఏంటి చెప్పండి. కీవర్డ్ ఫ్రీక్వెన్సీ వన్ అంటే ఏంటి చెప్పండి. కీవర్డ్ ఫ్రీక్వెన్సీ వన్ అంటే ఏంటిది. అదే క్వశ్చన్ అడుగుతాడు. కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అడిగాడు. కీవర్డ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ వన్ ఉంటే అంటే ఏంటిది మీనింగ్ ఏంటి. నో 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 కీవర్డ్ ఫ్రీక్వెన్సీ ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ చెప్పండి. ఏంటంటే కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అన్న కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక వెబ్ పేజ్లో నువ్వు ఒక కీవర్డ్ ఎన్నిసార్లు వాడినావు అనేదాన్ని కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు నువ్వు కీవర్డ్ ఫ్రీక్వెన్సీ వన్ ఉన్నది అనుకో ఆ కీవర్డ్ నువ్వు ఒకటేసారి ఆ పేజ్లో యూజ్ చేసినావు. కీవర్డ్ ఫ్రీక్వెన్సీ టెన్ అంటే ఏంటిది. ఒకటే కీవర్డ్ 10 టైమ్స్ నువ్వు యూజ్ చేసిన దాన్ని కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అంట. ఓకే అట్లా అంతే సింపుల్. ఇంపార్టెంట్ ఇది కూడా అడిగితే అడగవచ్చు. డెన్సిటీ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ కీవర్డ్ అపియర్స్ ఇన్ ద టోటల్ కాంటెంట్. ఓకే total content density keyword frequency same. Density the number of times a keyword appears in the total content. అచ్చా ఓకే మొత్తం మన దాంట్లో ఇప్పుడు అది కీవర్డ్ ఫ్రీక్వెన్సీ కీవర్డ్ డెన్సిటీ సేమ్ నాకు తెలిసి డిఫరెన్స్ ఏం లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కీవర్డ్ అపియర్స్ ఇన్ ద టోటల్ అచ్చా ఇదా రైట్ రైట్ డిఫరెన్స్ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఇది ఉందనుకోండి ఎగ్జాంపుల్ మనం కీవర్డ్ ఫ్రీ అనుకున్నాం ఒక కీవర్డ్ ఒక వెబ్ పేజ్లో మాత్రమే ఎన్నిసార్లు రిపీట్ అయిందో దానికి కీవర్డ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఈ కంప్లీట్గా వెబ్సైట్లో మన కీవర్డ్ ఎన్నిసార్లు డిస్ప్లే అయింది ఎన్నిసార్లు కనిపించింది అని దాన్ని మనం ఏమంటాం అంటే డెన్సిటీ అంటాం. ఓకే టోటల్ కాంటెంట్ మొత్తం కాంటెంట్ ఈ వెబ్సైట్లో ఉన్న మొత్తం కాంటెంట్లో ఎన్నిసార్లు డిస్ప్లే అయింది దాన్ని బట్టి డెన్సిటీ అంటాం. ఇది ఏంటంటే ఓన్లీ వెబ్ పేజ్కి ఇది చూడండి డిఫరెన్స్ ఇది ఒకటే. ఓన్లీ వెబ్ పేజ్కి ఉన్న దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. కంప్లీట్ కాంటెంట్కి ఉన్న దాన్ని మనం డెన్సిటీ అంటాం. ఓకే సో ఒక 100 టైమ్స్ మనకు కీవర్డ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ 100 అంటే ఏంటిది మీనింగ్ ఏంటిది. మొత్తం కంటెంట్లో మొత్తం కంటెంట్లో 100 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఒక కీవర్డ్ ఫ్రీక్వెన్సీ 100 అంటే అంతే పేజ్ టోటల్ కాంటెంట్ అంతే డిఫరెన్స్ అంతే. ఈయన మాట్లాడా ఆయన పసుపులేటి కళ్యాణ్. ఆన్సర్లు చెప్పావా నువ్వు. ఏమైంది
ఏమైంది బ్రో? ఓకే. ఓకే. ఆన్సర్‌లు చెప్పట్లేదు మరి? టిఫిన్ చేస్తున్నాడు. సరే మ్యూట్‌లో పెట్టుకోండి ఇగ మరి. ఓకే. ద క్లోజ్‌నెస్ ఆఫ్ ద కీవర్డ్స్ ఈచ్ అదర్ వితిన్ ద పీస్ ఆఫ్ కంటెంట్. పెట్టండి బ్రో. ఏం కాదు. డి మ్యూట్‌లో పెట్టండి బ్రో. కానీ కళ్యాణ్ బాగా ఆన్సర్‌లు చెప్తున్నాడు. సైలెంట్‌గా అన్ని వింటాడు. తర్వాత ఆన్సర్ చెప్తాడు. సరే ఇది చూద్దాం. కీవర్డ్ ప్రాక్సిమిటీ. ద క్లోజ్‌నెస్ ఆఫ్ కీవర్డ్స్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్. ఏం లేదు. ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కాంటెంట్ ఉంది కదా. ఈ కాంటెంట్లో మనకు ఒక టూ త్రీ కీవర్డ్స్ ఉందనుకోండి. ఆ వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది చూసినామా. ఇదే అండి క్లోజ్నెస్ మనం గ్యాప్ అంటాం. క్లోజ్నెస్ ఆఫ్ కీవర్డ్స్ ఈచ్ అదర్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్ దాన్ని మనం కీవర్డ్ ప్రాక్సిమిటీ అంటాం అన్నట్టు. ఇది సింపుల్గా ఏంటంటే దీనికి ఇంకొక మీనింగ్ ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్ ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది చూసినాం, క్లోజ్నెస్. దాన్ని కీవర్డ్ ప్రాక్సిమిటీ అంటాం. కీవర్డ్ ప్రాక్సిమిటీ ఉంటే కీవర్డ్ స్టఫింగ్ అనేది అవుతుంది. కీవర్డ్ ప్రాక్సిమిటీ డిస్టెన్స్ అనేది క్లోజ్నెస్ అనేది ఎక్కువ ఉంటే కీవర్డ్ స్టఫింగ్ అనేది అవ్వదు. ప్రాక్సిమిటీ నథింగ్ బట్ లైక్ ద క్లోజ్నెస్ ఆఫ్ కీవర్డ్స్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్. ఓకేనా? అర్థమైతే ఒకసారి తమ్ము పెట్టండి దానికి. ఇక్కడ యాక్చువల్లీ నా ప్రతి క్లాస్లో ఇక్కడ తమ్ము ఉంటుంది. తమ్ము అంటే హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటారు, అర్థమైతే ఇట్లా పెడతా ఉంటారు ఒక్కొక్కరు. మీరు కూడా పెట్టండి అట్లా. లెఫ్ట్ అయిపోయారు మెల్లగా. దీన్ని క్లిక్ చేసారు, దీన్ని క్లిక్ చేసారు. అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి బ్రో. ఇట్లా హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. కళ్యాణ్ టిఫిన్ చేస్తున్నట్టున్నాడు, నా చేయి కాలే అంటున్నాడు. ఓకే డన్. కీవర్డ్ ప్రాక్సిమిటీ అంటే అర్థమైంది కదా. ద క్లోజ్నెస్ ఆఫ్ కీవర్డ్స్ టు ఈచ్ అదర్ విత్ ఇన్ ద పీస్ ఆఫ్ కాంటెంట్. ఓకే. కీవర్డ్ డిఫికల్టీ, a metric indicating how challenging it is to ranking for specific keyword. డిఫికల్టీ. డిఫికల్టీ అనేది ఎప్పుడు ఉంటుంది? కీవర్డ్ డిఫికల్టీ ఎప్పుడు ఉంటుంది అంటే కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. అసలు డిఫికల్టీ అంటే ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్ కీవర్డ్ ఉంటుంది చూసిన, అది నీకు ర్యాంక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు. సో ఆ ఛాలెంజింగ్ని, దాని స్పెసిఫిక్ కీవర్డ్స్ని డిఫికల్టీ. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. దీన్ని తెలుగులో చెప్పాలంటే ఒక సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్ మనం తీసుకున్నాం. ఒక హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ మనం తీసుకున్నాం అనుకోండి. ఆ కీవర్డ్ని మనము ర్యాంక్ చేయడానికి చాలా డిఫికల్టీస్ ఉంటాయి మనకి. ఓకేనా? ఆ డిఫికల్టీని మనం కీవర్డ్ డిఫికల్టీ అంటాం, అంతేం లేదు. సో కీవర్డ్ డిఫికల్టీ ఎప్పుడు ఉంటుంది చెప్పండి మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. డిఫికల్టీస్ ఎప్పుడు ఉంటాయి? కీవర్డ్ డిఫికల్టీస్. డిఫికల్టీస్ అంటే ఏం లేదు, ఒక కీవర్డ్ మనం ర్యాంక్ చేయడానికి పడే కష్టాన్ని మనం కీవర్డ్ డిఫికల్టీస్ అంటాం. ఆ కీవర్డ్ డిఫికల్టీని ఎక్కువ కేసెస్ ఎట్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ కీవర్డ్ డిఫికల్టీస్ ఎప్పుడు మీకు ఫేస్ చేస్తారు మీరు? ఎలాంటి టైంలో ఫేస్ చేస్తారు? వసంత్ దీనికి ఆన్సర్ ఎప్పుడు మీకు జాబ్ వచ్చిన టైం? ఫస్ట్ కీవర్డ్ డిఫికల్టీస్. దీనికి ఆన్సర్ చెప్పండి, మీకు జాబ్ వచ్చినట్టే. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ అంటే మీకు రాదనుకుంటున్నాను కాదు, చెప్తున్నా. ఇప్పుడు కళ్యాణ్ మైక్ ఆన్ చేసినట్టున్నానంటే చెప్తున్నట్టున్నాడు. చెప్పండి కళ్యాణ్. ఫస్ట్ పాయింట్ 100% వ్యాలిడ్ అండి. సెకండ్, అసలే మీరు మర్చిపోతున్నారు. ఒకటేంటంటే గుర్తుపెట్టుకోండి. మనకు ఒక కీవర్డ్ అనేది ర్యాంక్ అవ్వలేదు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. వసంత్ కుమార్ అది రాసుకో నువ్వు అది. నేను ఇది అసైన్‌మెంట్ లెక్క అంటున్నా. మన కీవర్డ్స్ అనేది డిఫికల్టీస్ అనేది ఎప్పుడెప్పుడు ఉంటాయి నాకు ఒక లిస్ట్ ఇవ్వు. కానీ ఒకటి చెప్తా. ఒకటే చెప్తా నేను. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి చెప్తున్నాం. సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు మన కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడని కాదు. ఎప్పుడైనా గానీ కీవర్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు కీవర్డ్ గురించే మాట్లాడాలి. కీవర్డ్‌కి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు. నువ్వేమన్నావు? సంథింగ్ అదే రిలవెంట్ వ్యాలిడే అది చెప్తున్నా. కీవర్డ్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటదంటే, కీవర్డ్‌కి హై సెర్చ్ వాల్యూమ్ ఉన్నప్పుడు మాత్రమే కీవర్డ్‌కి కాంపిటీషన్ అనేది ఉంటది. సో, హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ అనేది ర్యాంక్ చేయడం వెరీ డిఫికల్ట్. ఓకేనా? లో సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్ ర్యాంక్ చేయడం వెరీ ఈజీ. అంటే డిఫికల్టీ అనేది ఎప్పుడెప్పుడు చేంజ్ అయితా అంటే సెర్చ్ వాల్యూమ్స్ బట్టి చేంజ్ అయితా ఉంటది. ఓకే. అది కాకుండా కొన్ని రీజన్స్ ఉంటాయి. అది ఒకసారి నాకు లిస్ట్ ఔట్ చేసి ఇవ్వు వసంత్ ఒకసారి. ఒక 2, 3 పాయింట్స్ రాసుకోండి. అది ఇంపార్టెంటే. చాలా ఇంపార్టెంటే. ఓకేనా? ఇది చేసేసుకోండి.
డిఫికల్టీ ప్రాక్సిమిటీ అంటే ఏం లేదు, పక్క పక్కన ఉండడానికి ప్రాక్సిమిటీ అంటాం. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టీఎల్డీస్ అంటే చెప్పండి ఇది. టీఎల్డీస్ రీల్స్ చూస్తున్నట్టున్నారు కదా. కళ్యాణ్ టిఫిన్ సెంటర్ అంటే ఎప్పుడు బయట వస్తాడేమో. కొద్దిగా క్లాస్ వినేటప్పుడు కొద్దిగా సైలెంట్గా ఉండమని చెప్పొచ్చు కదా బ్రో. వాళ్ళకి ఇట్లా కొద్ది అట్లీస్ట్ ఇంటర్ బ్రో. కొడతారు కావచ్చు మరి కళ్యాణ్ దొరికే పట్టుకొని. ఓకే ఓకే. టీఎల్డీస్ అంటే ఏంటంటే టాప్ లెవెల్ డొమైన్స్ మనం టీఎల్డీస్ అంటాం బ్రో. ఓకే సింపుల్. ఓకే. ఈ టీఎల్డీస్ అనేది ఏంటంటే కొద్దిగా మ్యూట్ పెట్టు బ్రో ప్లీజ్. కళ్యాణ్. థ్యాంక్ యూ. టీఎల్డీ స్టాండ్స్ ఫర్ కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్స్. సిసిఎల్డీస్ అంటే యాక్చువల్ సిసిటిఎల్డీస్ అని అడగరు. టీఎల్డీస్ అంటే అడుగుతారు. వాళ్ళు కింద ఉంది కదా టాప్ లెవెల్ డొమైన్స్ రిఫర్స్ టు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ ది హైరార్కీ డొమైన్ అండ్ సిస్టమ్స్ డిఎన్ఎస్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాట్ కామ్ డాట్ ఓఆర్జీ డాట్ నెట్. సింపుల్ అంటే ఏం లేదు. టాప్ లెవెల్ డొమైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హైరార్కీ డొమైన్ నేమ్స్ ఉంటాయి చూసినావా, లైక్ డాట్ కామ్, డాట్ ఓఆర్జీ. డాట్ ఓఆర్జీ అనేది ఓన్లీ ఇండియాలో కాదండి, ఏ ఆర్గనైజేషన్ ఎక్కడ గ్లోబల్గా ఎక్కడ స్టార్ట్ అయినా కానీ డాట్ ఓఆర్జీ అంటాం. డాట్ నెట్ అనేది కూడా నెట్వర్క్ అనేది గ్లోబల్గా ఉంటుంది. సో ఇప్పుడు లిమిటెడ్గా ఉండే టీఎల్డీస్లో కామన్ టీఎల్డీస్ ఉంటాయి అన్నట్టు, లో లెవెల్ టీఎల్డీస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ జాగ్రఫీ ఏరియాకి సంబంధించినవి. అది సిసిటీఎల్డీస్ అన్న చూసినాం, అది ఓన్లీ పర్టికులర్ కంట్రీ జాగ్రఫికల్ ఏరియా సంబంధించినవి మనం సిసిటిఎల్డీస్ అంటాం. సింపుల్ అంటే ఏంటంటే కంట్రీ కోడ్ బట్టి ఉండే డొమైన్స్ సిసిటిఎల్డీస్ అంటాం. ఈ టీఎల్డీస్ ఓన్లీ టీఎల్డీస్ అంటే టాప్ లెవెల్ డొమైన్స్ అన్నట్టు. అంటే వీళ్ళకి ఒక కంట్రీ అనేది ఏమి ఉండదు, ఇంకా కంట్రీ ఉండదు, ప్లేస్ ఏమి ఉండదు అన్నట్టు. వాటిని మనం టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం. టాప్లో టాప్ లెవెల్ డొమైన్స్ సిసిటిఎల్డీస్. సిసిటిఎల్డీస్ అంటే సింపుల్ అండి, ఒక కంట్రీకి సంబంధించింది లేకుంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాకి సంబంధించిన టాప్ డొమైన్స్ అన్నట్టు అవి. ఓన్లీ టీఎల్డీస్ అంటే వీటికి కంట్రీతోని జాగ్రఫికల్ ఏరియాతో సంబంధం ఉండకుండా గ్లోబల్గా ఉండే డొమైన్స్ అన్నట్టు. సో ఇవి రెండింటికి సేమ్ ఆన్సర్. ఇది ఫస్ట్, దాని తర్వాత వచ్చేది సిసిటిఎల్డీస్ అనమాట. దీనికి డెఫినేషన్ మీకు తెలిసింది అనుకోండి, దీనికి డెఫినేషన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు, టీఎల్డీస్ అంటే గుర్తుపెట్టుకోండి అంతే. వీటికి జాగ్రఫికల్ ఏరియాతో సంబంధం ఉండదు. ఓకే, టాప్ లెవెల్ డొమైన్. సిసిటిఎల్డీస్ అంటే కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్. అంటే కంట్రీ అంటేనే అర్థమైపోతుంది, కంట్రీ కోడ్ అంటే మీకు అర్థమైపోయింది ఇది ఒక కంట్రీకి సంబంధించిన అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంది, డాట్ ఇన్, డాట్ యూకే, డాట్ యూఎస్ఏ, డాట్ సంథింగ్. అంటే కంట్రీకి సంబంధించిన అన్ని వీటికి ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. మీరు వీలైతే ఎగ్జాంపుల్స్ రాసుకుంటే బెస్ట్. వీటికి తెలుసు కదా మీకు డాట్ కామ్, డాట్ ఓఆర్జీ, డాట్ నెట్ సంబంధించి. ఓకే, ఇది అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, వెళ్ళిపోదాం ముందుకి. రైట్. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అంటే సింపుల్ అండి, మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం చెప్పండి ఒకసారి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? 400 క్వశ్చన్లు ఎప్పుడు అయిపోతాయి బ్రో, రోజు 10 క్వశ్చన్ డిస్కస్ చేస్తే. చేద్దాం నేను, ఏముంది 25 చేసినాం ఈరోజు. మీరు అవన్నీ చదవాలి కదా, నేను మాట్లాడుతున్నా కానీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఒక లిస్ట్ రెడీ చేసుకో వసంత్ అండ్ కళ్యాణ్. ఈ క్వశ్చన్స్ లిస్ట్ రెడీ చేసుకోండి. మరి మార్నింగ్ లేవగానే ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ యూట్యూబ్లో ఎతకడము. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే యాక్చువల్లీ ప్రిపరేషన్ నాది ఎట్లా ఉండే స్టార్టింగ్లో, నేను జిమ్ పోయేటప్పుడైనా ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేసేసుకొని ఒక ప్లేలిస్ట్ రెడీ చేసుకుంటానంట. ఇది ఆ ప్లేలిస్ట్ రెడీ చేసేసుకొని జిమ్ పోయేటప్పుడు లేకుంటే ట్రావెలింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంతగా అంతే. నేను అది ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు టీఎల్డీస్ అయినా లేకపోతే ఏదన్నా కానీ అట్లా చేసుకుంటేనే మనము దాన్ని రివిజన్ ఎక్కువ చదవాలి బ్రో. ప్రిపరేషన్ ఇంపార్టెంట్, అది మనం ఆల్రెడీ ట్రైనింగ్లో ప్రాక్టీస్ చేసినాం. దాంతోపాటు ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలవెన్స్ అట్లీస్ట్ నువ్వు దాని ముందుకు పోయి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన ఆన్సర్ చెప్తే సరిపోతుంది. నాకు తెలియదు అన్నదానికంటే ఇది బెటర్ కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్స్ ఇవి, ఈ క్వశ్చన్స్ తప్పని వేరే క్వశ్చన్స్ ఉండవు బ్రో. ఇంకా ఈ 400 క్వశ్చన్స్ తప్ప 400 ఉన్నాయా?
ఈ 400 క్వెషన్స్ తప్ప నీకు దీని నుండి వేరే క్వెషన్ అడగరు ఇంకా నీకు. అట్లా. ఎస్సీఓలో 400 క్వెషన్స్ నువ్వు లిస్ట్ చేసుకో. ఒక ఎక్సెల్ షీట్‌లో రాసుకో. ఇవన్నీ క్వెషన్స్ రాసుకో. రాసుకొని ఇప్పుడు సింపుల్ ఏమున్నది, ఇది తీసుకపోయి యూట్యూబ్‌లో ఎతుక్కో. నేనే చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. అంటే చెప్తున్నా, నేను చెప్తాను. బట్ మీరు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కదా అట్లా. ఏమనంటే బండ్లు మొత్తం క్లాస్‌లోకి రప్పిస్తారు మీరైతే. ఏదో రోజు కూర్చొని మొత్తం నేను అన్ని వీటి మీద వీడియోస్ తీస్తా బ్రో ఇక. ఒక్కరోజు దొరుకుతలే టైం నాకు అసలు. ఇవన్నీ ప్లేలిస్ట్ స్టడీ చేసుకొని మంచి మంచి వీడియోస్ మీకు అర్థమయ్యేటట్టున్న వీడియోస్ అని ప్లేలిస్ట్ స్టడీ చేసుకొని పెట్టుకోవచ్చు బ్రో ఇవన్నీ. జాన్ చెప్పడా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. హ్మ్. ఏంటిది? పూర్తిగా కాదు బ్రో. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్డెప్త్ చెప్తే అర్థం కాదు. లేదు ఆయన మీరు చెప్పేది అన్ని డెప్త్ ఇన్సైట్సే బ్రో, మీకు అర్థం కావు బేసిక్. ఆయన చెప్పేది అన్ని డెప్త్ ఇన్సైట్. యాక్చువల్లీ మా గురువు జవాన్ తెలుసా? మా గురువు ఆయన. ఆయన చెప్పి అరే రామ, మీ మార్కెటింగ్. ఆయన గురువు అంటే నేను ద్రోణాచార్య లెక్క ఆయన దగ్గర నేర్చుకున్నా బ్రో. ఆయన మొత్తం ట్రైనింగ్ ఆయన దగ్గర తీసుకోలే నేను. మ్మ్. బ్రో సరే, థ్యాంక్ యూ. తప్పేమున్నది గురువుని అట్లా అనడం, తప్పేముంది. మా అన్న నేను, ఆయన తప్పేముంది. వాట్ ఈజ్ అన్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్? ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ సబ్మిట్ చేయడం వచ్చా బ్రో మీకు? అరే రామా, మీకు వచ్చు బ్రో ఇది. ఏంది, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని లింక్ చేయమని అప్పుడు అడుగుతారు కదా. అక్కడనే కదా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఉంటాయి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ నథింగ్ బట్ ఈస్ ఎ ఫైల్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఫైల్స్. ఏమున్నది ఇక్కడ, నువ్వు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ఎట్లా చేస్తావు నువ్వు? ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఉంటుంది. ఇదేంటిది? కంప్లీట్గా నీకు వెబ్సైట్లో ఉన్న ఫైల్స్ అని నీకు వస్తాయి. ఫైల్స్ సంబంధించిన డేటా మొత్తం వస్తుంది. చూడండి ఇప్పుడు మొత్తం స్కాన్ అవుతుంది, క్రాలింగ్ చేసి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏందనేది. అదే ఇక్కడ ఉన్న మీనింగ్ కూడా అదే. వాట్ ఈజ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్? ఇది గుర్తుపెట్టుకోండి బ్రో ప్లీజ్. A file, a list of all important pages of website, helping search engines understand its structure. Its structure nothing but page list of pages అన్నట్టు. It assist the crawling, indexing, enhancing the website visibility to search engine. ఇది నేర్చుకోండి బ్రో. ఇదే ఫైల్ అన్నట్టు. దీంట్లో ఏముంటాయంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మళ్ళీ మనకు సెర్చ్ ఇంజిన్స్కి ఏమేమి ఫైల్స్ మనం ఇవ్వాలో అవే ఉంటాయి ఇక్కడ. అదే ఇచ్చాను మీనింగ్. ఏమి ఇచ్చానంటే చూడండి ఇగో. ఫస్ట్ కానీ చూద్దాం. అండ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఈజ్ ఎ ఫైల్. ఒక ఫైల్. ఇది ఏం ఫైల్? మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసి వచ్చేది ఫైల్. ఓకే, ఇదే ఫైల్. చూడండి, డౌన్లోడ్ యువర్ ఎక్స్ఎంఎల్ ఫైల్. మీనింగ్ ఏం లేదు, సింపుల్ అది. ఫైల్. ఓకే, ఆల్ ఇంపార్టెంట్ పేజెస్ ఆఫ్ వెబ్సైట్. దీంట్లో ఈ ఫైల్లో ఏమేమి ఉంటాయి? కంప్లీట్గా మొత్తం పేజెస్, లిస్ట్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. చూడండి ఇవన్నీ పేజెస్ కనబడుతున్నాయా? ఇది ప్రివ్యూ, సైట్ మ్యాప్ ప్రివ్యూ. దీంట్లో అన్ని మనకి ఏమేమి పేజెస్ ఉన్నాయో లిస్ట్ మొత్తం కనబడుతుంది. అదే ఇక్కడ చెప్పింది చూడండి. లిస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పేజెస్ ఆఫ్ ద వెబ్సైట్. వెబ్సైట్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పేజెస్ అన్ని ఇక్కడ మనకు లిస్ట్ ఉంటుంది వాళ్ళది. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏంది? హెల్పింగ్ సెర్చ్ ఇంజిన్స్ అండర్స్టాండ్ ఇట్స్ స్ట్రక్చర్, ఇట్స్ అసిస్టెన్స్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్, ఎన్హాన్సింగ్ ద వెబ్సైట్ విజిబిలిటీ టు సెర్చ్ ఇంజిన్. ఏం లేదండి, మన వెబ్సైట్ అనేది ఇండెక్స్ అయ్యేటప్పుడు, క్రాలింగ్ అయ్యేటప్పుడు ఆ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఏంటి, ఏం స్ట్రక్చర్ అంటే ఏంటి? వెబ్సైట్ స్ట్రక్చర్ ఏంటిది? హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్. సర్వీసెస్లో ఉన్న లిస్ట్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, సర్వీసెస్. అవన్నీ ఈజీగా మన సెర్చ్ ఇంజిన్ అర్థం చేసుకునేందుకు, క్రాల్ చేసుకునేందుకు, ఇండెక్స్ చేసుకునేందుకు యూజ్ అయ్యే ఫైల్ని మనం ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఫైల్ అనేది అంటాం. రైట్, క్లియర్, అంతే, సింపుల్. అర్థమైందా? ఈ ఫైల్ ఏం చేస్తాం మనం? సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకొని గ్రాఫిక్ డిజైన్, సారీ, వెబ్ డెవలపర్ పంపిస్తే అతను ఏం చేస్తాడు, మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మన వెబ్సైట్ క్రాల్ చేసుకుని బాట్కి ఏమవుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. హోమ్ పేజ్ ఏంటి, అబౌట్ పేజ్ ఏంటి, ఇవన్నీ మనకి ఈజీగానే అర్థమైపోతాయి అన్నట్టు. సో ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇది
దీన్ని మళ్ళీ ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. హెచ్టీఎంఎల్ సైట్ మ్యాప్ కూడా సేమ్ అంతే. ఓకే. ఇక్కడ ఏందంటే ఇక్కడ ఎక్స్ఎంఎల్ అనేది ఒకటి, హెచ్టీఎంఎల్ అనేది ఒకటి. హెచ్టీఎంఎల్ అనేది కోడ్ అన్నట్టు. కోడ్ మనము డెవలపర్‌కి షేర్ చేసినప్పుడు ఏం కోడ్ ఉంటదంటే డిఫరెంట్‌గా కంప్లీట్‌గా నావిగేషన్ ఉంటది. నావిగేషన్ నథింగ్ బట్ ఏం లేదు బ్రో. హోమ్ పేజు, అబౌట్ అస్, ఇవన్నీ ఉంటాయి చూసినవా? నావిగేషన్ అంటే రూట్ అనుకుందాం అంతే. ఓకే. విజిటర్స్‌కి, సెర్చ్ ఇంజిన్స్‌కి నావిగేట్ అండ్ రిలవెంట్ కీవర్డ్ ఇదంతా అంతే. హెచ్టీఎంఎల్ సైట్ మ్యాప్ అదన్నా అంతే. ఎక్స్ఎంఎల్ అనేది ఒక కోడ్. హెచ్టీఎంఎల్ అనేది ఇంకో కోడ్ అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ లింక్ చేసేటప్పుడు అడుగుతుంది అన్నట్టు. నువ్వు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అన్న పెట్టుకో, హెచ్టీఎంఎల్ అన్న పెట్టుకో, లేకుంటే గోడాడీ కన్నా లింక్ చేసేసుకో. అది అట్లా టైప్స్ ఉంటాయి అన్నట్టు. చూపిస్తాను కూడా. ఇట్లా మనం స్టార్ట్ నవ్వని కొడితే మొత్తం వస్తుందిలే. ప్రాపర్టీ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా లింక్ ఇచ్చామనుకోండి మనము, ఆ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ నేర్చుకున్నది. ఇక్కడ నేను గోడాడితోనే లింక్ చేస్తున్నా బ్రో. బేసిక్గా గోడాడితో కాకుండా ఎనీ డిఎన్ఎస్ ప్రొవైడర్ అని కొట్టినప్పుడు ఇక్కడ నీకు హెచ్టిఎంఎల్ కోడ్ ఉంటుంది. ఇది హెచ్టిఎంఎల్ కోడ్ అంటే ఓకేనా. సో మనం నా దగ్గర ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి నేను గోడాడితో లింక్ చేస్తున్నాను నేను. ఓకే. చూడండి ఇప్పుడు గోడాడితో డైరెక్ట్ ఆటోమేటిక్ లింక్ అయిపోతుంది, నేను లాగిన్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే హెచ్టిఎంఎల్ ఇప్పుడు లాగిన్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దగ్గర వీళ్ళ గోడాడి డీటెయిల్స్ ఉండవు కదా. ఇదంటే నాది కాబట్టి నా దాంట్లో నా సిస్టంలో వాళ్ళు లాగిన్ అయింది కాబట్టి నేను లింక్ చేస్తున్నా. కొంతమందికి ఏంటంటే HTML కోడ్ పంపించి వెబ్సైట్లో అప్డేట్ చేయమంటారు. అప్పుడు ఏమవుతుందంటే సైట్ మ్యాప్స్ ఇవన్నీ అప్డేట్ కనెక్ట్ అవుతుంది. చూడండి. సెర్చ్ కన్సోల్ వెరిఫై అయిపోయింది. సో ఇలా వెరిఫై అవుతుంది అన్నట్టు, వెరిఫై అవుతుంది అంతే. ఒకసారి మీరు డెఫినేషన్ చదవండి, మీరు మార్క్ చేయట్లేదు. సమ్ బ్లాక్ ప్రాక్టీస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది సేమ్, ఇవన్నీ మీరు చదువుకుంటూ వస్తాయి బ్రో. బట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే. సో వెరిఫై అయింది చూడండి. సింపుల్. సో అది బ్రో ఈరోజు క్లాస్. ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆఫీస్కి వెళ్తే కానీ నేను